ఎన్టీఆర్ తో కలిసి RRR మూవీ చేసి గ్లోబల్ స్టార్ గా మారాడు రామ్ చరణ్. కానీ ఆ తర్వాతే కాలం కలిసి రాలేదు. ఆచార్య, గేమ్ చేంజర్ రెండిటి విషయంలో రామ్ చరణ్ ని దర్శకులు మోసం చేశారు అనే మాట వినిపించింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు మేకింగ్ లో చరణ్ కంప్లీట్ గా తన రూటే మార్చేశాడు అనే ప్రచారం జరిగింది. అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డేకి ఒక రోజు ముందే భారీ ఎత్తున ప్రోమోని ప్లాన్ చేసిన టీమ్ కి రెహమాన్ బ్రేక్ వేశాడు. అందుకే బర్త్డే రోజే బంపర్ ఆఫర్ అనేసింది ఫిలిం టీం. సో ఏడాది తర్వాత రిలీజ్ అయ్యే మూవీకి ఇప్పుడు ప్రోమో ఇవ్వాలా లేదంటే మోషన్ టీజర్తో బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలా అని 2 వారాలుగా బుచ్చిబాబు టీం తెగ టెన్షన్ పడుతోంది. కానీ ఆటకూలీగా చరణ్ చేస్తున్న పీరియాడికల్ సాహసం నిజంగానే మెగా షాక్ వేవ్ని క్రియేట్ చేసేలా ఉంది. బర్త్డే బంపర్ ఆఫర్ మతి పోగొట్టేలా ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో బుచ్చిబాబు తీస్తున్న మూవీ వర్కింగ్ టైటిల్ పెద్ది అన్నారు. ఆ తర్వాత చాలా పేర్లు వినబడ్డాయి. ఈ మధ్య ఇందులో తను వేసిన పాత్ర ఆటకూలీ అంటూ ప్రచారం కూడా జరిగింది. అరడజన్ ఆటలాడే ఆటకూలీగా చరణ్ చేస్తోన్న పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాకి శ్రీకాకుళం మహాబలి కోడి రామమూర్తి నాయుడు పాత్ర ప్రేరణ అని ప్రచారం కూడా జరిగింది. మొత్తంగా రామ్ చరణ్ కొత్త సినిమా కోసం ఎంత కష్టపడ్డా ఆచార్య, గేమ్ చేంజర్ పంచుల నుంచి ఈ మూవీ తనను కాపాడితేనే ఫలితం దక్కే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా, వచ్చేడాది సమ్మర్కి రిలీజ్ అవుతుందా తేలలేదు. ఎంత లేదన్నా మేకింగ్కే కనీసం ఏడాది పాటు టైం పడుతుంది. మరి అలాంటప్పుడు రామ్ చరణ్ బర్త్డే వచ్చిందని ఎందుకు హడావుడిగా టీజర్ లాంచ్ చేయాలన్న డిస్కషన్ టీంలో జరిగింది. దీనికి ఏఆర్ రెహమాన్ కూడా కారణమేట. వారం రోజుల క్రితమే ప్రోమో రెడీ చేసిన దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని రెహమాన్ అందించలేదు. దానికి తన వైఫ్తో పాటు తన హెల్త్ కండిషన్ కూడా కారణం. ఏదేమైనా ఫైనల్గా రెహమాన్ ఈ మూవీ ప్రోమోకి స్కోర్ అందించాడు. అందుకే బర్త్డేకి ఒక్క రోజు ముందు కాకుండా బర్త్డే రోజే ప్రోమో అని ప్రచారం జరిగింది. ఇక రామ్ చరణ్తో బుచ్చిబాబు తీస్తున్న ఈ సినిమా నిజంగా పాన్ ఇండియాను షేక్ చేసే ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే అరడజన్కి పైనే ఉన్నాయని తేలింది. క్రికెట్, కబడ్డీ, కుస్తీతో పాటు మరో 3 ఆటలాడే సూపర్ ప్లేయర్గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. తన పాత్ర, ఆటలు వీటిలో భాగంగా తోడొచ్చే వెటరన్ ప్లేయర్స్ డెఫినెట్గా ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలాగూ ఎన్టీఆర్ చేయాల్సిన సినిమానే చరణ్కి వెళ్ళింది కాబట్టి తను కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏదైనా మూవీ పక్కన పెడితే ఆ మూవీ మరొకరు చేస్తే హిట్ అయిన సందర్భాలే ఎక్కువ. ఇడియట్, అమ్మా నాన్న తమిళమ్మాయి మాత్రమే కాదు, నువ్వు నాకు నచ్చావు కూడా పవన్ చేయాల్సిన మూవీయే. కానీ తనకు కుదరకపోవడం వల్ల అటు రవితేజ, ఇటు వెంకీకి మంచి హిట్లు వచ్చి పడ్డాయి. ఎన్టీఆర్ లైట్ తీసుకున్న కథలతో కూడా మిగతా హీరోలకి కాలం కలిసి వచ్చింది. మరి అలాంటిది ఎన్టీఆర్ దగ్గరుండి మరి ఈ కథను చరణ్ దగ్గరకు పంపించాడు కాబట్టి పక్కాగా హిట్ అవుతుంది అనేలా టీజర్ వచ్చిందంటున్నారు. రెహమాన్ స్కోర్ ఇవ్వకముందే ఈ టీజర్ చూసేసిన బుచ్చిబాబు టీం ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంది. బర్త్డేకి బంపర్ ఆఫర్ అదిరినట్టే అని తెలుస్తోంది.